ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో భావోద్వేగాలు, ప్రేమ కుట్రలు, షాకింగ్ డీల్స్తో కథ మరింత ఆసక్తికరంగా మారింది. దీప ఆరోగ్యం బాగోలేకపోవడంతో కార్తీక్ ఆమెపై చూపించిన ప్రేమ, శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు జ్యోత్స్న తన కుట్రలకు కొత్త దారులు వెతుకుతూ సూరజ్ను తన వైపు తిప్పుకునేందుకు భారీ ప్లాన్ వేసింది. అసలు సూరజ్ జ్యోత్స్న డీలుకు ఒప్పుకుంటాడా, లేక దీప అండగా నిలుస్తాడా? పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక సీన్ స్టార్టింగ్లో దీప కళ్ళు తిరుగుతుంది. దీప మేడం ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి బావా, ముందు కూర్చో, అస్తమాను వాటర్ తాగుతూ ఉండాలి అని డాక్టర్స్ చెప్పారు కదా. చెప్పారు బావా, కానీ బీపీ లో ఉంది, అందుకే సాల్ట్ వాటర్ తీసుకొచ్చాను, తాగు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. కాసేపు ఇలా కూర్చుంటే తగ్గిపోతుంది బావా. ఏంటి తగ్గిపోయేది? నువ్వు ఒట్టి మనిషివి కాదు, కడుపులో ఉన్న మనిషివి. ఈ టైంలో తలనొప్పిగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది, ఒళ్ళు తూలుతుంది. నువ్వు ఇలా నీ గురించి పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతే నీ శరీరం కూడా నేను పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట పడిపోతుంది. సాల్ట్ వాటర్ తాగాను కదా, బాగానే ఉంది. నేను పులావ్ బిర్యానీ బియ్యం ఎలా ఉన్నాయో చూడాలి, అవి క్వాలిటీ లేకపోతే పులావ్ బాగోదు అని చెప్పేసి దీప అంటుంది. దీప గారు, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి సూరజ్ అనగా, బ్రదర్ చెప్పాడు కదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పదా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఆ బ్రదర్ మీరు కూడా ఇంటి దగ్గరే దీప గారితో ఉండండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. నాకు డ్రైవర్గా నువ్వు ఉంటావా చెప్పు సూరజ్ అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. దీప అంటే ఓకే, తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ మా బావ నాతోనే ఉండాలి. దీప గారికి హెల్త్ బాగోలేదు, చైర్మన్ గారికి చెప్పమనండి, కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి జ్యోత్స్న అనగా, అంత అవసరం లేదు, డ్రైవర్లకు కూడా ఎమర్జెన్సీలు పెట్టుకోవచ్చు, నా భార్యకి హెల్త్ బాగాలేదు, నేను వెళ్తున్నాను, ఇదిగోండి కార్కీస్ అని చెప్పేసి కార్తిక్ కార్కీస్ పెట్టేసి వెళ్ళిపోతాడు. పొగరు, ఆత్మగౌరవ రెండింటికి తేడా నీకు తెలియదు కదా అని చెప్పేసి సూరజ్ అయితే అంటాడు. నా ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మీ అందరికీ ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదురా అని చెప్పి జ్యోత్స్నానుగా, ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం, మీ అందరినీ వదిలేస్తాను అనుకోకండి, జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే, ఈ గ్యాప్లో ఎంజాయ్ చేయండి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. తర్వాత చాలా పెద్ద ప్లాన్ ఉంది అని కూడా అంటుంది. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అనగా, చూస్తే కడుపు నిండదు, ఏదైనా తింటే నిండుతుంది, నాకు తెలుసు, నేను ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న సూరజ్తో. సూరజ్, ఏంటి సార్, ఏ లెక్క, ఇలాంటి టైంలో మర్యాద అవసరం లేదు, కూర్చునే మాట్లాడొచ్చు. అలాగే సార్, ఏం నటిస్తున్నావురా అలా అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. లంచ్ టైంలో వర్క్ చేస్తున్నారేంటి, భోజనానికి రారా? నేను మన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నాను సార్. వెరీ గుడ్ జ్యోత్స్న, నువ్వు ఈరోజు క్యారేజ్ వద్దన్నావంట, భోజనానికి ఇంటికి వెళ్తావా, మీకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం అంటూ అప్పుడే జ్యోత్స్నకి ఫుడ్ ఆర్డర్ వస్తుంది. నేనేం ఆర్డర్ చేయలేదు అని చెప్పేసి జ్యోత్స్నగా, జ్యోత్స్న గారికి ఇవ్వమని పిజ్జా నాకు ఇచ్చి వెళ్ళిపోయారు మేడం అని చెప్పేసి అంటే, పిజ్జానా? గ్రానీ చేసిందేమో, నువ్వు ఇక్కడ ఆకలితో వర్క్ చేస్తున్నావని మీ గ్రానీయే ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటుందిలే అని చెప్పేసి తాతయ్య కూడా అంటాడు. సారీ సార్, ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే. నువ్వా? అవును నేనే, మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. ఈసారి జ్యోత్స్న రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. నువ్వు పనిచేసేది ఈ కంపెనీలోనే కాబట్టి మన రెస్టారెంట్ అనే అనొచ్చు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఆర్డర్ చేయమని నేను చెప్పానా? నేను చేసుకోలేనా? మీరు బయట వేరే రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తారేమోనని నేనే మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. నేను ఎక్కడ తినాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు అని చెప్పి జ్యోత్స్న అనగానే, మన రెస్టారెంట్ ఫుడ్ మనమే తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది? మనం తింటేనే కదా దాంట్లో లోపాలు తెలిసేది అని చెప్పి సూరజ్ అంటాడు. ఆ రేట్ సూరజ్, కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలంటే ముందు ఆ ఫుడ్ మనం టేస్ట్ చేయాల్సిందే. గుడ్ జాబ్ సూరజ్, థ్యాంక్ యూ సార్. దీన్ని మరోలా ఎందుకు చూడకూడదు తాత? ఎలా? వేరే రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీ టెస్ట్ ఫ్రైస్ చేస్తే కదా మనం రేస్లో ఎక్కడున్నామో తెలిసేది అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. లేదంటే ఎంతసేపు మనదే మనకి గొప్ప అనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమే, మీరిద్దరూ చెప్పేది నిజమే. మనం ఎదగాలంటే మనం ఏంటో మనకి తెలియాలి, మనతో పోటీ పడే వాళ్ళ బలం ఏంటో కూడా మనకు తెలియాలి అని చెప్పేసి అంటాడు. దెబ్బ కొట్టడం నీకే కాదురా, నాకు కూడా తెలుసు అని చెప్పి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? కార్తీక్ దీప వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అని చెప్పేసి అనగా, వెళ్ళిపోయారా? దీప గారికి కడుపు కాస్త నొప్పిగా ఉందని ఫీల్ అవుతుంటే ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్ళడం బెటర్ అని చెప్పి, ఓకే ఓకే అర్థమైంది. మరి ఆర్డర్ వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను సార్, జాగ్రత్త, కస్టమర్ నమ్మకమే మన పెట్టుబడి, అది పోగొట్టుకోవద్దు. అలాగే సార్. జ్యోత్స్న, ఆ పిజ్జా తిని రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పు. అలాగే తాత. రే ఎవడరా నేను పిజ్జా ఆర్డర్ చేయమని చెప్పింది అని చెప్పేసి తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత సూరజ్తో అంటుంది జ్యోత్స్న.
హలో, స్టాఫ్ అంతా లంచ్కి వెళ్ళారు కదా అని నోరు వేసుకొని పడిపోకు. నీ కోసం పిజ్జా ఆర్డర్ చేశాను, తిను అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఎందుకు ఆర్డర్ చేసావు? తిను చెప్తాను. నువ్వు ఆర్డర్ చేసింది నేను తినాల్సిన అవసరం లేదు. అయితే తాతగారిని పిలవాల్సిందే. ఎందుకురా నన్ను టార్చర్ పెడతావు? ముందు పిజ్జా తిని చెప్తాను అని చెప్పి సూరజ్ అంటాడు. చంపుతున్నావు కదరా, తిన్నావా? ఎలా ఉంది? సాల్ట్ తగ్గింది. నీకు అన్నిటికీ బీపీ వస్తుంది కదా, అందుకే సాల్ట్ తగ్గించమని చెప్పాను అని చెప్పి సూరజ్ అంటాడు. పిజ్జా ఎందుకురా ఆర్డర్ ఇచ్చావు అనగానే, నీకు ఇష్టం కదా, నా ఇష్టం నీకెందుకు, అది నా ఇష్టం అని చెప్పి సూరజ్ అంటాడు. నీ ఇష్టం నాకు కష్టంగా ఉందిరా, చంపుతున్నావు నువ్వు. అవునా? తీసుకుని తినేటప్పుడు పర్మిషన్ అడగాలి కదా, మనం ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి సూరజ్ అంటాడు. రే సూరజ్, నోరు అదుపులో పెట్టుకోరా. ప్రేమించే వాళ్ళ దగ్గర పర్మిషన్స్ అవసరం లేదని చెప్పాను. అది నీ దగ్గరే అని ఎలా అనుకున్నావు? అన్నీ చూస్తూనే ఉన్నాను, చాలా చూస్తున్నావు. ఏదో ఒక రోజు దొరికిపోతావు. అయితే ఇప్పుడే దొరికిపోతాను. ఇప్పుడు కానీ నిన్ను ఎవరైనా చూస్తారంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. సార్, కట్టు తీసేసారేంటి సార్? ఇంతకుముందు ఉండేది కదా అని చెప్పేసి అంటే, దొరికిపోయావు మిస్టర్, నిజంగానే. కానీ ఇంతకుముందు కట్టు ఉండేది, కానీ ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. ఎలా సార్? ఇదిగో ఇలా పిజ్జా ముక్కుతోనా? ఎస్, ఇది ముక్క కాదు, మెడిసిన్. మేడం గారి చేత్తో ఇచ్చారు, నా చేయి నొప్పి తగ్గిపోయింది అని సూరజ్ అంటాడు. థ్యాంక్ యూ మేడం గారు అని చెప్పేసి అనగా, ఏంట్రా చిన్న ముక్క పెట్టండి మేడం అని చెప్పేసి అంటాడు. భోజనం చేయలేదా? చేశాను మేడం, ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది, చిన్న ముక్క తింటే తలనొప్పి తగ్గిపోతుందని అని చెప్పేసి అనగా, పోరా చిన్న ముక్క పెట్టండి మేడం, చేనొప్పి తగ్గిపోయినట్టు తలనొప్పి కూడా తగ్గిపోతుంది కదా, ఏ పోతావా పోవా అని చెప్పి జ్యోత్స్న కసురుకుంటుంది. ఈ సూరజ్ గాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఇక నెక్స్ట్ సీన్లో దీప కార్తీక్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. దీప వాళ్ళ అత్తయ్య ఇలా అంటాడు, ఇక 4 రోజుల వరకు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది. అలాగే అత్తయ్య, మరి ఫుడ్ ఆర్డర్ ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నారు కానీ రెస్టారెంట్కి వెళ్ళొద్దు అనలేదు కదా, ఇది కరెక్టే ఏంట్రా? కరెక్ట్, ఆఫీస్కి వెళ్ళొద్దు అంటే రెస్టారెంట్కి వెళ్ళమని కాదు, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దని. అత్తయ్య, నాకు నువ్వు మాట్లాడడం మొదలు పెడితే ఏదో ఒక కథ చెప్తూనే ఉంటావు. పనిలో పడితే కడుపులో బిడ్డ గుర్తురాదా? పక్కన కార్తీక్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదు అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయేదానివి. ఎక్కువసేపు వాటర్ తాగకపోవడం వల్ల అలా అయ్యింది అంతే. అన్నిటికీ నీ దగ్గర సమాధానాలు ఉంటాయి, మీకు ఫోన్ వస్తుంది అని చెప్పేసి అంటాడు. వినబడింది వదిన, మా అమ్మాయి పాలు ఎంత చక్కగా తాగుతున్నావే, చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పేసి కార్తీక్ కవర్ చేస్తాడు. కోడలే అనుకున్నాను, కొడుకు అర్థం కావడం లేదు. చెప్పక్క, అక్కేంటి వదిన బుర్ర అలా పనిచేస్తుంది? చెప్పు వదిన, దీపకి నీరసంగా ఉందని మావయ్య గారు చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది? పాలు తాగుతుంది. ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంటే పాలు తాగుతుంది అంటావేంటి? నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలా వదిన? వేరేది కూడా చెప్పొచ్చు కదా. అసలు ఏమైంది వదిన నీకు? అత్తమ్మ అడిగింది నువ్వే చెప్పావు, ఫోన్ ఏంటి? నువ్వు ఒకసారి కార్తీక్ ఫోన్ ఇవ్వు, నేనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. మీ అమ్మాయికి ఏమైందిరా? అమ్మ కోసం ఫోన్ చేసావా? అడిగిన దానికి సమాధానం చెప్పండిరా. ఏమైంది అత్తాయి, ఎందుకు అంత కోపం? ఇలా నువ్వు నీ అమ్మలాగే తయారయ్యావురా. చెప్పండి అమ్మా. ఈ ఫోన్ ఏంటే మంచికి తిరిగినట్టుగా అందరి దగ్గరికి తిరుగుతుంది? అందరం ఒకే చోట ఉన్నాము. ఆ కడుపులో నొప్పి వచ్చిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది. మళ్ళీ ఫోన్ నీ దగ్గరికే వచ్చిందా? దీప రేపటి నుంచి రెస్టారెంట్కి రాదు, ఆఫీస్కి రాదు. నేను రమ్మన్నానా? మా నాన్నతో చెప్పమని అత్త దాంతో చెప్పు అని చెప్పేసి అంటుంది. దీప బ్రాంచ్కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, రేపు ఫుడ్ డెలివరీ చేయాలి, మాకు చాలా పనులున్నాయి, ఇంటికి ఎందుకురా రావడం, అక్కడే పడుకోవాల్సింది. నువ్వు బెంగ పెట్టుకుంటావని వచ్చాం, లేదంటే ఆవిడ అత్తగారి మీద బాగానే కౌంటర్ వేస్తుందిరా అని చెప్పేసి మాట్లాడుతుంది. అది అత్త కోడలు సరసంలే అత్త, అర్థమవుతుందిలే. సరే సరే, త్వరగా భోంచేసి పడుకోండి. అలాగే అత్త, ఉంటానురా. ఆ దీప జాగ్రత్త, చంటిదాన్ని కూడా అడిగానని చెప్పు అని చెప్పేసి అంటుంది. అలాగే అలాగే ఉంటాను అత్త, గుడ్ నైట్. ఫోన్ పెట్టేసానా ఏంటి బావా? 2 మాటలు నేను మాట్లాడేదాన్ని కదా, నేను మాట్లాడిన దాంట్లో 2 నువ్వు తీసుకో అని చెప్పేసి అంటాడు. 2 కాకపోతే 3 తీసుకోవే, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. ఊరుకో అమ్మ, నీ కోడలు జీవితంలో ఏదో సాధించబోతుంటే భుజం తట్టి ఎంకరేజ్ చేయాలి కానీ 4 తిట్టి ఇంట్లో కూర్చోబెడతావా? అది కాదురా, కడుపుతో బిడ్డకి ఏమీ కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి కార్తీక్ అంటాడు. దీపటికి ఎప్పటికీ లైట్ అయిపోయింది, పెళ్ళి పడుకుందాం పద, ఉదయాన్నే బోల్డ్ పనులు ఉన్నాయి, పద ఆ పాల గ్లాస్ కూడా తీసుకొచ్చి రా, పడుకోవడానికి వెళ్దాం. పెళ్ళైతే కానీ వీళ్ళ మా కాళ్ళకి కుదరఉండదు, కానీ మెడలో ఎప్పుడు 3 ముళ్ళు పడతాయో. 7 కొండలవాడ వెంకటరమణ, దాన్ని నెత్తి మీద 4 అక్షింతలు వేయండి అయ్యా అని చెప్పేసి కోరుకుంటుంది. ఎవరిని నమ్మించడానికి వేషాలు? తీరా మాగవే, శివనారాయణ గారి మనవరాలు చూస్తున్నా మేడం, డబ్బులు ఇచ్చి శివరాజు గారికి కొట్టమన్నారు. ఇవన్నీ కూడా జ్యోత్స్న తలుచుకుంటూ ఉంటుంది. ఇద్దరం జైలుకి పోదాం, అక్కడ కూడా ఇలాగే సరదాగా చెరసెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందామని సూరజ్ అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అని తలుచుకుంటూ గ్రానీతో చెప్తుంది. నువ్వు చెప్పేదంతా నిజమా? అవును గ్రాని, సూరజ్ గాడు మామూలోడు కాదే,
నీకంటే జాదూగాడులా ఉన్నాడు. బావలాంటి వాడిని అగ్రిమెంట్ పేరుతో డ్రైవర్ని చేసి దాన్ని ఆ సూరజ్ గాడు ఒక లెక్క. కార్తిక్ గాడు మాయలోడైతే ఈ సూరజ్ గాడు మాంత్రికుడు. ఇంతమందిని మోసం చేస్తూ వాడు తన కాంపౌండ్లోనే దర్జాగా ఉన్నాడు. ఇంత ధైర్యం వాడికి, వాడి ధైర్యం వాడి దగ్గర ఉన్నా నా వీడియో కానీ నువ్వు ఎప్పుడు అంతే నీ పిల్లక తీసుకెళ్ళి అవతల వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటావు. ఆ రౌడీ గాడు మాట్లాడిన వీడియో అడ్డు పెట్టుకుని నీ నోరు మోయించాడు. ఇది ఎన్నో రోజులు కాదు గ్రాని, చూస్తూనే ఉండు. అంత తేలిగ్గా పోయేవాడిని కనబడడం లేదు. ఐ లవ్ యూ అని రాయడాలు, అక్షరాలు మాయం చేయడాలు, నువ్వంటే ఇష్టం అనడాలు, ఇవన్నీ చూస్తుంటే వాడి ప్లాన్ వేరేలాగా ఉంది అని చెప్పేసి గ్రాని అంటుంది. దీంట్లో అంత చించుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాడు బ్రతకడానికి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. వాడి గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి నా దగ్గర వెకిలి వేషాలు వేస్తే నేనే చిరాకు పడి వాడిని దూరంగా ఉంటాను అని చెప్పేసి ప్లాన్. అయితే వాడి ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పు. ఏముంది, తాత పేరు చెప్పుకుని ఏ రెస్టారెంటో పెట్టుకుంటాడు. లేదు అంటే వాడి బుద్ధి అలాంటిది కాదే. మీ తాత 10 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకునేవాడు. వాడు మాత్రం ఊరికే రాలేదు. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి వాళ్ళు కావాలి అనడం, ఇవన్నీ చూస్తుంటే దీప కార్తిక్ కలిసి మనకేదో పెద్ద గొయ్య తీశారనిపిస్తుంది. పడిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందు జాగ్రత్త పడడం మంచిది అని చెప్పి గ్రాని అంటుంది. మరి చేయమంటావు అని చెప్పి జ్యోత్స్నానగా, వాడిని నీ దారికి తెచ్చుకో. ఎవరిని? సూరజ్ని. వాడికిచ్చి చెప్పేది వినవే. వాడిని నా దారిలోకి తెచ్చుకోవడం ఏంటి? దీప కార్తిక్లను దెబ్బ కొట్టాలి అంటే ఆ సూరజ్ గాడు మన వైపు ఉండాలి. మన పని అయిపోయిన తర్వాత వాడికి ఏదో ఒకటి చేద్దాం. సూరజ్ గాడికి నాకు పడదు. రాని ఆ బైరం గాడి లేనొట్టే బోల్తా కొట్టించావు. ఈ సూరజ్ గాడిని విషయంలో అది అప్లై అవుతుందేమో చూడు. ఆ వేస్ట్ ఫెలో మనతో చేతులు కలపడు. కలిపేలా చేయవే. మాట వినడు. వినేలా చేయవాడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో వాడికే తెలియదు అని చెప్పి జ్యోత్స్న అనగా, అలాంటోడే మనకు కావాలి. లాక్ తీ. ఎందుకు తీ చెప్తా అని చెప్పేసి గ్రాని అంటుంది. పైన నెంబర్ ఎవరిది? వాడిదే. ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నాను ఉండు. నీకేనా మతిపోయిందా? ఇటీవు వాడికి నా నెంబర్ నుంచి కాల్ చేస్తావేంటి అని చెప్పేసి అనగా, వాడే నా వాడు కాలే బ్లాక్ చేశాడు. ఎక్స్ చేసి మాట్లాడు నీ ఎత్తు పగల కొడతాడు. రాని పగలకుండా గాలినే గాలి. ఇప్పుడు కాదు, ముందు వాడితో మాట్లాడు. ఏ పని సరిగ్గా చేయవు కదా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంట్లోకి వస్తాడు. మాట్లాడవే. హలో, మిస్డ్ కాల్ ఇచ్చావు కదా. రాంగ్ ట్రై. సరే చెప్పు. దేనికి? నీ మిస్డ్ కాల్ వల్ల నా నిద్ర డిస్టర్బ్ అయ్యింది అని చెప్పి సూరజ్ అంటాడు. నేను చేయలేదు, మా గ్రాని చేసింది అని చెప్పేసి అనగా, అదంతా నాకు తెలియదు బేబీ, నా నిద్ర డిస్టర్బ్ అయ్యింది. నువ్వు వచ్చి సారీ చెప్తేనే పడుకుంటాను. రాకపోతే పెద్ద ఆయనకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాను అని చెప్పి సూరజ్ అంటాడు. ఏమంటున్నాడే? బొంద అంటున్నాడు. పెద్ద ఆయనకి వీడియో పంపించమంటావా? లేకపోతే వచ్చి సారీ చెప్తావా? చెప్పను. నీకు 5 minutes టైం ఇస్తున్నా. వచ్చి సారీ చెప్పకపోతే నేనే అక్కడికి వస్తాను అని చెప్పి సూరజ్ అంటే, వచ్చి అందరినీ నిద్ర డిస్టర్బ్ చేస్తాను. అందరికీ వీడియో చూపించి నష్టపరిహారం అడుగుతాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఎంత కావాలో అంతే తీసుకో బేబీ. అలాగే వచ్చేటప్పుడు పాలు తీసుకునిరా. నేనా? నువ్వే పాలు కాచి దాంట్లో కాస్త పసుపు వేసి తీసుకునిరా. వేడి పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందంట అని చెప్పేసి అంటాడు సూరజ్. నేనేమి నీకు పని మనిషిని కాదు. 5 minutesలో రాలేదనుకో 6 minutes నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి సూరజ్ అనగా, రే ఈడియట్ ఏమంటున్నాడే? మిస్డ్ కాల్ ఇచ్చి వాడి నిద్ర పోగొట్టానంట. దానికోసం పసుపు కలిపిన వేడి పాలు తీసుకొచ్చి ఇవ్వాలంట. ఆ అయ్యగారు తాగి హాయిగా నిద్రపోతాడట. దాంతోపాటు సారీ కూడా డిమాండ్ లిస్ట్లో ఉంది. వెళ్ళు. ఎక్కడికి? వాడితో బేరం మాట్లాడు. 10 లక్షలు అంటే వద్దన్నాడు. 1 కోటి రూపాయలు అంటే వశపడతాడేమో కదా. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. వాడు ఏం చేస్తూ ఉంటాడో చేసుకొని, నేను మాత్రం వెళ్ళినట్టే వెళ్ళను అని చెప్పేసి అంటారు. నువ్వు వస్తావని నాకు తెలుసు బేబీ అని చెప్పేసి సూరజ్ అంటాడు. పసుపు వేసినట్టున్నావు, పంచదార కూడా వేశాను. వేడిగా తాగి హాయిగా పడుకో. మరి సారీ లేదు, పూరి లేదు. చెప్పేది విను. నువ్వు ఫెయిర్ కాదని నాకు తెలుసు. నేను ఫెయిర్ కాదని నీకు తెలుసు. నీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను. నా మీద కోపంతో నువ్వు దీప పార్టీలో చేరిపోయావు. మన వేళ ఉత్తర దక్షిణ ధృవాల్లాగా విడిపోయి పగల సాధించుకునే పనిలో పడిపోయి ఈ గ్యాప్లో కాంపిటీషన్ పూర్తవుతుంది. దీప విన్నర్ అవుతుంది. తర్వాత ఈ CEO అవుతుంది. దీపకి నీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నా బతుకు రోడ్డు మీదకు పోయి జ్యూసులు అమ్ముకోవడమే. ఇట్స్ ట్రూ అని చెప్పేసి అంటాడు. దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. మరేం చేద్దామంటావు? పాలు తాగు చెప్తాను అని చెప్పి జ్యోత్స్న అంటుంది. దీంట్లో నేనేమీ కలపలేదు కదా అని చెప్పేసి అంటే, అదే పసుపు పంచదార కాకుండా లేదు. నమ్ముతాను. అది నాకు ఇప్పుడు ఎంతో అవసరం. కంటిన్యూ చేస్తావా? తాగుతూ విను. ఇద్దరికి ఉపయోగం లేనప్పుడు మీ గొడవలు అవసరమా? నాకేం సరదా కాదు. అందుకే నువ్వు నాతో కలిపితే నేను CEO అవుతాను. తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా చేస్తాను. ఇంత ఓపెన్ ఆఫర్ నాకెందుకు ఇస్తున్నావు? నేను గెలవకుండా అడ్డుపడేవి కారణాల్లో నువ్వు ఒకడివి. దగ్గర ఉన్న ఎవిడెన్స్తో నన్ను ఎప్పుడు ఫోన్లు చేస్తావా అని భయంగా ఉంది. అలాగే నా వల్ల కూడా నీకు థ్రెట్ ఉంది. ఇద్దరికి భయాలు పోవాలి అంటే ఇద్దరం ఒక పార్టీ అయిపోవాలి. నువ్వు దీప తరపునే ఉండు, కానీ నా కోసం పరిచయం. ఏమంటావు?
ఈ డీల్ నీకు ఓకేనా? నువ్వేమనుకుంటున్నావు? తెలివైన వాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోవడం అనుకుంటున్నాను అని చెప్పి జ్యోత్స్న అనగా, నచ్చింది మిల్కా, ఆహా ఈ డీల్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఇక్కడితో అయితే ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లో దీపకులో బీపీ కారణంగా తల తిరగడంతో కార్తిక్ చాలా కంగారు పడతాడు. ఆమెకు సాల్ట్ వాటర్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటాడు. అయితే దీప మాత్రం తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రెస్టారెంట్ ఆర్డర్ గురించి ఆలోచించడం అందరికీ ఆశ్చర్యపరుస్తుంది. ఆఫీస్లో జ్యోత్స్న కోసం సూరజ్ పిజ్జా ఆర్డర్ చేయడం ఒక ఫన్నీ ట్రాక్ మారుతుంది. మొదట కోపంగా స్పందించిన జ్యోత్స్న తర్వాత సూరజ్ మాటలకు కాస్త సాఫ్ట్ అవుతుంది. వీరి మధ్య జరిగిన సరదా సంభాషణలు ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంట్లో దీపను అందరూ విశ్రాంతి తీసుకోమని చెప్పినా ఆమె మాత్రం పెద్ద ఆర్డర్ పూర్తి చేయాలనే పట్టుదలతో కనిపిస్తుంది. కార్తిక్ అత్తయ్య కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మరోవైపు జ్యోత్స్న గ్రాని కలిసి సూరజ్ గురించి చర్చించడం కథలో కీలక మలుపు. సూరజ్ అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని వారు నిర్ణయించుకుంటారు. చివరికి జ్యోత్స్న సూరజ్ కలవడానికి వెళ్ళి అతనికి ఒక పెద్ద డీల్ ఆఫర్ ఇస్తుంది. సీఈఓ పోటీలో దీప గెలవకుండా చేయాలి అంటే సూరజ్ సహాయం కావాలని జ్యోత్స్న స్పష్టంగా చెప్తుంది. తనతో చేతులు కలిపితే భవిష్యత్తులో అన్ని విధాల సహాయం చేస్తానని చెప్పి అతడికి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ డీల్ విన్న తర్వాత సూరజ్ స్పందన ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూడాల్సిందే. అయితే ఫ్రెండ్స్, జ్యోత్స్న ఇచ్చిన డీల్కు సూరజ్ అంగీకరిస్తాడా లేక దీపక్ కార్తికులకు అండగా నిలుస్తాడా? ఈ సీఈఓ రేస్లో చివరికి విజయం ఎవరిది చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం రాయబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరింత మనీషా క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.